40 రోజుల పాటు ప్రపంచ దేశాలను వణికించిన ఇరాన్ అమెరికా వార్కు తాత్కాలిక బ్రేక్ లభించింది. సీజ్ ఫైర్ అన్న ఒకే ఒక్క మాటతో ట్రంప్ ప్రపంచ దేశాలకు చల్లటి కబురు చెప్పారు. ఇంతకీ ట్రంప్ ఎందుకు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు? సీజ్ ఫైర్ అన్నప్పటికీ ఇంకా మాటల యుద్ధం ఎందుకు నడుస్తోంది? ఇజ్రాయెల్ పెట్టిన మెలికేంటి? అంతన్నారు ఇంతన్నారు అంతు తేల్చేస్తానంటూ రంకెలేశారు. ఇరాన్ నుంచి ఊహించని ఎదురుదాడితో ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఒక్కోసారి ఒక్కో మాటతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీస్తామంటూనే అమెరికా ఆర్థిక వ్యవస్థను నష్టపరిచారు. ఇరాన్తో యుద్ధంలో ట్రంప్ స్ట్రాటజీ ఏంటో ప్రపంచానికే కాదు ఆయనకే ఓ క్లారిటీ లేదు అన్నట్లుగా ప్రవర్తించారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లుగా ఇరాన్ ఇచ్చిన స్ట్రోక్ తో వార్ని కంటిన్యూ చేయలేక, మధ్యలోనే చేతులెత్తేసి వెనక్కి వచ్చేలేక, చీకట్లో బాణాలేస్తూ, పిచ్చోడి చేతిలో రాయిలా ఆయుధాలు ఉపయోగిస్తూ, యుద్ధోన్మాదిలా రెచ్చిపోతూ యావత్ ప్రపంచాన్నే ముప్పు ముంగిట నిలబెట్టిన ట్రంప్ బుధవారం తెల్లవారుజామున యావత్ ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పారు. ఇరాన్ కు ఇచ్చిన డెడ్ లైన్ ముగియడానికి గంటన్నర ముందు సీజ్ ఫైర్ అంటూ ప్రకటన చేసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. పనిలో పనిగా పాకిస్తాన్ చెప్పడంతోనే ఈ నిర్ణయం అంటూ ఆ క్రెడిట్ ను తనకు అన్ని రకాల సన్నిహితుడైన షెహబాజ్ ఖాతాలో వేసేశారు. అయితే 14 రోజుల్లో కనుక ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఈ కాల్పుల విరమణ క్రెడిట్ ను అటు ట్రంప్ ఇటు ఇరాన్ తమ ఖాతాలోనే వేసుకున్నాయి. ప్రపంచ శాంతికి బిగ్ డే అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్ యుద్ధంతో విసిగిపోయిందని, శాంతి వైపు అడుగులు వెయ్యాలని కోరుకుంటోందన్నారు. హార్మోజు జలసంధిలో నౌకల ట్రాఫిక్ సమస్యను తాము పరిష్కరిస్తామని ట్రంప్ తెలిపారు. మిడిల్ ఈస్టులో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. అటు కాల్పుల విరమణ అంశాన్ని ఇరాన్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించింది. యుద్ధంలో తమ ప్రధాన లక్ష్యాలు దాదాపు సాధించామని వెల్లడించింది. అమెరికాను తమ షరతులను అంగీకరించడానికి ఒత్తిడి తీసుకొచ్చామని, తాము ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళికను అమెరికా చర్చల ప్రాతిపదికన అంగీకరించిందని తెలిపింది. అలాగే ట్రంప్ హెచ్చరికల పైన ఇరాన్ వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో ధీటుగా బదులిచ్చింది. అవసరమైతే అమెరికా దాని మిత్ర దేశాల మౌలిక వసతులపై దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా వీడినప్పటికీ ఇజ్రాయెల్ పెట్టిన ఓ మెలికతో ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూ టెన్షన్ పడుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణపై అమెరికాకు మద్దతిస్తామంటూనే సీజ్ ఫైర్ లెబనాన్ కు వర్తించదని ఇజ్రాయెల్ మంటపెట్టింది. లెబనాన్ పై భీకర దాడులకు దిగింది. దీంతో ఇదే అంశంపై అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. సీజ్ ఫైర్ ఒప్పందం లెబనాన్ కు వర్తిస్తుందని అమెరికా ఎప్పుడూ చెప్పలేదంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. ఇరాన్ ప్రతినిధులు సీజ్ ఫైర్ ప్రతిపాదనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ పాక్ ప్రకటనను జేడీ వాన్స్ తోసిపుచ్చారు. సీజ్ ఫైర్ కేవలం ఇరాన్ కు మాత్రమే వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఒకేసారి 2 విధానాలు అనుసరించడం సాధ్యం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ట్వీట్ చేయడం ఉద్రిక్తతలను పెంచింది. దీంతో ఇరాన్ అమెరికాలో మున్ముందు ఏం జరగనుందన్నది ఉత్కంఠగా మారింది.